This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కల్లుగీత కార్మికుల భద్రత సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు. కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్లో విచారణ వేగవంతం. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పిటళ్లపై కేసులు నమోదు. ఆదర్శ ప్రాయుడు క్రమశిక్షణకు మారుపేరు చిట్టం నర్సిరెడ్డి. మినీ ట్యాంకర్ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన డీకే అరుణ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పలు శ్రీకృష్ణ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కల్లుగీత కార్మికుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులను ఆపద నుండి ఆదుకోవడానికి ప్రభుత్వం ఐఐటి నిపుణులతో తయారు చేయించిన కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను గౌడన్నలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లేకపోతే పక్క రైతులు కానిచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతుంది. మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టి ఫస్ట్ లష్కర్ కూడా వచ్చారు. తర్వాత మండలింగం గారు గ్రామం నుంచి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సంతబొమ్మాలి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లు 3 ఆర్టీసీ బస్సులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల్లో ఏ రాజకీయ నాయకుడైనా అధికారులు లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలా ఫైరవీలు చేసే బదిలీలకు ప్రయత్నించినా బదిలీలు చేసుకున్న వాటిని తక్షణమే నిలుపుదల చేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్లో విచారణను సిఐడి పోలీసులు వేగవంతం చేశారు. ట్రీట్మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆసుపత్రులపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పిటళ్లపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద 100 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయ్యింది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా దివంగత చిట్టెం నర్సిరెడ్డి 75వ జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంకర్ వద్ద విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పన్నికారెడ్డి కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో పాలమూరు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ పాల్గొన్నారు. ఆదర్శ ప్రాయుడు క్రమశిక్షణకు మారుపేరు దివంగత ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి అని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుని గోపికల వేషధారణతో భక్తులతో పలు ఆలయాలు సందడిగా మారాయి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులు, వెన్న నైవేద్యంగా పెట్టి నగరంలో ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన యొక్క ఇంద్రపురంలో మారుతి నగర ఆస్తులైన శ్రీ మురళీకృష్ణాలయంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కంటే ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా యొక్క శ్రీకృష్ణ మురళీకృష్ణాలయంలో ప్రతినిత్యము భగవద్గీత పారాయణము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అయితే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని మనము అందరము గ్రంథాల ద్వారా వేదాల ద్వారా తెలియజేసుకున్నాం. అయితే అత్యంత విశేషమైన శ్రీ విష్ణు సహస్రనామంతో పారాయణంతో ఈరోజు అభిషేకం చేస్తూ ఈ పురుష సూక్తంతో అందరికి కూడా దర్శనాలు కలిగిస్తూ ఈరోజు సాయంత్రం డోలారోహణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మరియు రేపు అత్యంత వైభవోత్సవంగా పల్లకి సేవ నిర్వహిస్తూ మరియు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మనకు ప్రపంచానికి ఎంతో గొప్పనైన భగవద్గీతను అందజేసింది. అయితే ఆ భగవద్గీత యొక్క ఇన్స్పిరేషన్ మనం మొన్న కూడా చూసాము, ఒలింపిక్స్లో మనకు పథకాలు వచ్చినాయి. అయితే అత్యంత గొప్పమైన భగవద్గీత యొక్క పారాయణం కూడా ప్రతినిత్యం అందరూ కూడా చేస్తూ ఆ యొక్క కృష్ణ పరమాత్మ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ ఉత్సాహంగా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటాం. జై అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా బాబు భక్తులకు అందరికీ శ్లోకాలను భగవద్గీత శ్లోకాలను చిత్తూరు జిల్లా కుప్పంలో నాటుసారాపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. అటవీ ప్రాంతంలో సుమారు 800 లీటర్ల నాటుసారా కాస్తున్న స్థావరాలను అర్బన్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు బృందం ధ్వంసం చేశారు. అంతేకాకుండా నాటుసారాకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చాకిరేవుపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న శొంఠి నాంచారమ్మతో పాటు 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్పేట సిఐ యేసుబాబు మీడియాకు తెలిపారు. శొంఠి నాంచారమ్మ గతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్లు సిఐ తెలిపారు. ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట లిమిట్స్లోని చాకిరేవుపాలెం రామానాయుడుపేట దగ్గర ఒక లేడీ ఓల్డ్ ఏజ్ లేడీ వ్యభిచార గృహం నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము సిబ్బంది మధ్యవర్తులు సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె శొంఠి నాంచారమ్మ అనే ఆవిడ, వాస్తవానికి వీడిది ముదినేపల్లి మండలం కూడా ఇక్కడికి వచ్చి ఉంటే గతంలో కూడా ఈ మీద చిలకలపూడి పోలీస్ స్టేషన్లో బ్రోకర్ కేసు బుక్ అయింది 21లో. వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ 2 వ్యక్తులు, మా వ్యక్తులు 2 ఆడవారు విక్టిమ్స్ ఉన్నారు. మా విచారణ తెలియదండి, దగ్గర ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక మనిషికి 500 కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళు ఆశ చూపి డబ్బులు ఇస్తాం, వాళ్ళ పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు 200 రూపాయలు ఇచ్చి మిగతా తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని సంపాదించుకుంటుంది. అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లీగల్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది. ఎంతమంది విక్టిమ్స్ 2 ఒకళ్ళు 45-38 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 2, ఈ నాంచారం మాత్రం 60 ఇయర్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే మగవాళ్ళు 2 కూడా పెడమన్నా చెందిన ఇల్లు అద్దె తీసుకుని 2 months నుంచి చేస్తుంది ఇదే పనిగా. దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయడం జరిగింది.
ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పాడాయి, ఎయిడ్స్ లాంటి మహమ్మారుల బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అది ఇక్కడ అమ్మాయిలేనండి, బయట నుంచి ఎవరైనా ఉన్నారు? ఒక అమ్మాయి బల్లవనపేట అమ్మాయి, ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి ఆ విక్టిమ్స్. ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది, ఎవరైనా కానీ మా మండలంలో అసాంకారిక ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క ప్యాకెట్లు కానీ, కోడి పందాలు కానీ, మందు కానీ ఇల్లీగల్గా. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం గొడవపడి ఓ మహిళ ప్రాణాన్ని తీశాడో వ్యక్తి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండిగల్ పిఎస్ పరిధి తండా 2లో పాలు, కళ్ళు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపును శాంత అనే మహిళ నిర్వహిస్తోంది. అయితే కొంతసేపటికి దుకాణం పక్కన ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు. అయితే నిందితుడు తాండా 2 గ్రామ సమీపంలోని ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు శాంతతో మొబైల్ ఛార్జర్ కోసం గొడవ పడ్డాడని, ఆమె దుర్భాషలాడడంతో నిందితుడు కొట్టి ఆమెను తోసేయడంతో కింద పడి తల వెనుక భాగంలో గాయమైంది. ఆమె కేకలు వేస్తుందన్న భయంతో కమల్ కుమార్ ఆమె నోరు ముక్కును మూశాడు. దీంతో ఊపిరాడక ఆమె మరణించిందని నిందితుడు అన్నాడు. ఈ నెల 22, 23 ఇంటర్వెనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు, మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్ని వెతకడం, కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్-నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా, ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్రభంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికి తను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈ లోపు ఆమె స్లో కోల్పోవడం, చనిపోవడం. ఆ తర్వాత ఆమె యాసిటీస్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను వెంబడే, ఇతను నేటివ్ మనకి వరంగల్ జిల్లా సుబేదారి, అక్కడికి ఆ నైట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత సిఐ దుండిగల్ సిఐ సతీష్, మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఐ శంకర్, తర్వాత రంజిత్ రెడ్డి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, తర్వాత పీసీ రజనీకాంత్, హమీదు, ఎస్ఓటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మహేందర్, శాంతి కుమార్, వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్. కూటమి ప్రభుత్వం పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతుందని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు.
పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబేరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు. పిచ్చుకలంక అభివృద్ధి వల్ల సెంట్రిక్ పాయింట్గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. పిచ్చుకలు అనేది చాలా ప్రకృతిసిద్ధంగా సహజసిద్ధంగా మనకి అందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారి సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం అనివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈకో టూరిజం అనివ్వండి, ఫారెస్ట్ ఉంది, మారేడుమిల్లి, రంపచోడవరం, చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మరి గోదావరి ఉంది, సముద్రం ఉంది, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, కేరళ తరదాన్ని అందాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూల తోటలు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతానికి అంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాక ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ద్రాక్షారామం కానీ, పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో ధవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా పూర్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇలాగా చాలా ఆలయాలు, ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయాలు, చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన. దాంతో పాటు అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం ఉపయోగపడే విధంగా, పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి, అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూర్ గా పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావెలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము, వాళ్ళ ఒబెరాయ్ ప్రసిద్ధ ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వస్తామని, వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాము. వన్ మోర్ ఆఫర్ సార్, దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఇస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్ ది గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రిజులు పెట్టలేదు, కనీసం పెయింట్లు వేయలేదు. రోడ్డు కూడా మొన్నదాకా అద్వారం కూడా ఈ మధ్యన మనం రోడ్డు వేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 80-90 ఎకరాలు ఉంది ఈ లంక, తప్పించిన లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కొల్లు గౌతమ్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నివారించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలని మహిళలు డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆవిష్కరణ చేశారు. రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. మనకి 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు, కానీ నేనైతే మనకి స్వాతంత్రం వచ్చింది అనుకోవట్లేదు. మన బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఎందుకు స్వాతంత్రం తీసుకున్నామో కూడా మనకు అర్థం కావట్లేదు. అప్పుడు బ్రిటిష్ వారు ఏం చేసేవారు, మన ఇళ్ల మీద పడి మన ఆడవాళ్ళని అందరినీ రేపులు చేయడం, అది చేయడం, ఇది చేయడం చేసేవారు. అలాగే మనల్ని ఒక బానిసల్లా చూసేవారు. వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకన్నా దారుణంగా ఉంది మన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలేకపోతుందండి. నేనైతే మనకి స్వాతంత్రం వచ్చినట్టయితే భావించట్లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే మొన్న కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ ని
రేప్ చేయడం జరిగింది. ఆమెను ఎంత దారుణంగా రేప్ చేశారంటే అసలు చెప్పుకోవడానికే చేయటండి. అలాగా రేపులు చేయడం అంత ధైర్యం వస్తుందండి వీళ్ళకి రేపు చేయడానికి. ఆ ధైర్యం ఇవ్వడానికి మనమే కారణం, మన చట్టాలే కారణం. వేరే దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి? ఏ రోజైతే వాడు నేరస్తులని నిరూపిస్తున్నారో ఆ రోజే వాడిని ఊరు తీసి నడి రోడ్డు మీద కాల్ చేయడమో లేకపోతే ఆత్మహత్యడం ఏదో చేస్తున్నారు. మనని వాడిని ఒక 30 సంవత్సరాలు పోషిస్తాం. ఆగస్టు 15 రోజున లేకపోతే గణతంత్ర దినోత్సవం రోజున లేకపోతే గాంధీ జయంతి రోజున మనం ఆడికి క్షమాభిష్ట పెట్టి విడుదల చేస్తున్నాం. 24 అవర్స్ అవ్వకముందే వీటికి శిక్ష పడుతుంది. కానీ మన దేశం మాత్రం ఇటువంటి చట్టాలు రావట్లేదు. ఒకప్పుడున్న పరిస్థితుల్లో చట్టాలకు అనుగుణంగా చట్టాలు రాశారు, పరిస్థితులను బట్టి చట్టాలు రాశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి చట్టం తీరు కూడా మారాలి. ఏదైనా తప్పు జరిగిన వితిన్ 24 అవర్స్ లో ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేలాగా చట్టాలు మారాలి, చట్టాలు తీసుకురావాలి, చట్టాల్లో సవరణ చేయాలి. ఏ విధంగానైనా అమ్మాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలాగా అందరూ పోరాడాలి. కేవలం బయట దేశాల్లో వితిన్ 24 అవర్స్ లో దానికి న్యాయం జరుగుతుంది. కేవలం మనం ఒక భారతదేశంలో మాత్రమే ఇటువంటిది చట్టాలు తీసుకురాలేదు. దానికోసం మనం ముందుకు సాగాలి, పోరాడాలి. దీనికోసం చట్టాల్లో మార్పు రావాలి. ఈ ర్యాలీ చేపట్టడానికి ముఖ్య కారణం మొన్న కలకత్తాలో జరిగిన మౌమిత అనే డాక్టర్ గారి మీద జరిగిన సంఘటన మీద మనం ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ఈ రోజు మన చట్టాలు ఎలా ఉన్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం ఇండియా మొత్తానికి మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక మహిళ మీద ఇలాంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు ఏ విధమైన యాక్షన్ వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని చట్టం సరైన చట్టం లేకపోవటం వల్లే ఇవాళ మహిళల మీద ఇలాంటి అగత్యాలు జరగడం ముఖ్య కారణం. ఇప్పటికైనా మన న్యాయ వ్యవస్థ మారి ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఎప్పుడైతే అగత్యాలు జరిగిన వెంటనే అవతల వ్యక్తి మీద ఇమ్మీడియట్ యాక్షన్ అంటే ఒక ఉరి తీయటమో లేకపోతే బహిరంగంగా వారిని ఏదో ఒక శిక్ష వేయటమో జరిగిన రోజునే ఇలాంటి అగత్యాలు ఆగుతాయని నాకు అనిపిస్తుంది. ఇలా మనం ప్రతిసారి జరుగుతున్న ఇలాంటి సంఘటనలు జరిగి ప్రతిసారి మనం బాధపడుతున్నాం, ర్యాలీ చేస్తున్నాం లేదా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. కానీ ఏ విధమైన మార్పు రావట్లేకపోవడం కారణమే మన చట్టాల్లో ఉన్న లొసుగులు. చట్టాల్లో ఉన్న లొసుగులతో ఏదన్నా జరుగుతుంది. నేను ఇవాళ న్యాయం చేసినా సరే నెల రోజుల్లోనో 2 నెలల్లోనో సంవత్సరంలోనో బయటకు వచ్చేస్తానన్న ధైర్యం వల్ల ఇవాళ ఇలాంటి అగత్యాలు జరిగాయని నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో మన న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాలి. ఈ రోజు జరిగినటువంటి కొల్లు గౌతమ్ గారు ఇక్కడ బట్టల షాప్ లో పనిచేసినటువంటి వర్కర్స్ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి తీసుకుని ఇక్కడ ప్రదర్శన నిర్వహించారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏ అన్యాయం చేసినా సరే ఎలాంటి శిక్ష లేకుండా వాళ్ళు తప్పించుకుంటున్నారు. అలాగే కలకత్తాలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం అందులో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నారు. వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది. వెంటనే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆ కేసుని త్వరగతిని విచారణ జరిపించి అక్కడ దాని అత్యాచారం గురి చేసినటువంటి ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి అత్యాచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇస్తుంది. ఈ విషయంలో అందరూ చాలా బాధాకరమైన విషయమే ఇది. ప్రతి ఆడపిల్లకి జరుగుతున్న ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మగవాడు దేన్నైతే చూసుకుని రెచ్చిపోతున్నాడో ఆ యొక్క ప్రైవేట్ పార్ట్ ని బహిరంగంగా కట్ చేసి వారికి జీవితకాలం శిక్ష అనుభవించేలా చేయాలి. అలాంటి చట్టాలు మన దేశంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే స్త్రీలు గౌరవంగా స్వతంత్రంగా వాళ్ళంతటా వాళ్ళగా స్వతంత్రంగా తిరగగలిగిన రోజు నిజంగా ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది అనుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్డిపల్లి గ్రామంలోని గాంధీనగర్లో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలకు విగ్రహాలకు కనీస భద్రత కల్పించాలని, తక్షణమే తొలగించిన విగ్రహాలను పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ రెడ్డిపల్లి గ్రామంలో మరి రాత్రి మన మాదిగ సోదరులైనటువంటి వారు
2 విగ్రహాలు అంటే డాక్టర్ బాబు జగజీవన్ గారి యొక్క విగ్రహం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని కాలవగొట్టు పక్కన వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మరి రాత్రి అంటే సుమారుగా 2 గంటల ప్రాంతంలో మరి యొక్క 2 విగ్రహాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి నిజంగా ఒక దేశద్రోహులాగా వ్యవహరించడం జరిగింది. ఇవాళ ఆ ఇద్దరు నాయకుల వల్ల మరి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుల్ని మరి అలాగా తీసివేయడం చాలా అవమానంగా భావిస్తున్నాం. మరి ఈ యొక్క నాయకులు ఇద్దరు కూడా మరి మాకు 2 కళ్ళుగా భావిస్తాం మేము. ఇలాగే మరి అంబేద్కర్కి బాబు జగజీవన్ గారికి విగ్రహాలు వేసి ఏదో నమస్కారాలు చేసేయడం కాదు, వాటికి కావాల్సిన రక్షణ కూడా మరి కొన్ని ప్రతినిధులు కానీ అలాగే అధికారులు కానీ చూపించాలి. కానీ అలా చూపించకుండా ఇవాళ మరి కొంతమంది దుష్టులు మరి ఇవాళ వాటిని తీసేయడం మేము ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున మరి ఎక్కడి నుంచి అయితే విగ్రహం తీసివేశారో ఆ విగ్రహాలు అదే ప్లేస్లో ప్రతిష్ఠలు చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళి అవసరమైతే రోడ్డుకి ధర్నాలు చేసి ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.